దొంగ బిల్లులతో కోట్లు స్వాహా చేశారంటూ వార్తా కథనం. బీఆర్ఎస్ హయాంలో నిధుల దుర్వినియోగం గురించిన వార్త. ఇది దిశ దినపత్రికలో ప్రధానమైన వార్తా కథనంగా ఇచ్చారు. తాజాగా సోషల్ మీడియాలో 15 కోట్ల జీవో వైరల్గా మారుతోంది. 2023 మే 22వ తేదీతో ఉత్తర్వు కూడా మరి ఉంది. నిధుల దుర్వినియోగాన్ని గుర్తించింది ప్రభుత్వం. విచారణకు ఆదేశాలు కూడా జారీ చేసిందంటే దీనికి సంబంధించిన వార్తా కథనం. డిజిటల్ మీడియా పేరుతో పైసలు హాంఫర్ట్ చేసింది బీఆర్ఎస్ అంటూ ప్రభుత్వ సొమ్ముతో గులాబీ ప్రచారం కొనసాగిందంటూ బయటకు మాత్రం పథకాలపై పబ్లిసిటీ అంటూ ప్రచారం చేసుకుందంటే దీనికి సంబంధించిన వార్తా కథనంలో మనం గమనించవచ్చు. మొత్తానికి దీనికి సంబంధించిన చిత్రపటం కూడా తెలంగాణ భవన్కి సంబంధించిన చిత్రపటం ఇచ్చారు. సో బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దొంగ బిల్లులతో కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం చేసినట్లుగా సమాచారం అందుతోంది. దీని మీద రేవంత్ ప్రభుత్వం సర్కార్ ఒక దృష్టి పెట్టింది. సో గవర్నమెంట్ పబ్లిసిటీ అంటూనే ఆ డబ్బుల్ని గులాబీ పార్టీకి ప్రచారానికి వాడుకోవడం జరిగిందంటూ కూడా ఇక్కడ వస్తున్న మనకు వార్తా కథనం. మొత్తానికి పేరేమో వారిది, ఖర్చేమో ఈ పార్టీది అంటూ దీనికి సంబంధించిన లెక్కలకు సంబంధించిన జీవో కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడం, అంశాన్ని బయటకు తీయడం, దీని మీద ప్రభుత్వం మరి దృష్టి పెట్టడం ఇదంతా కొనసాగుతోంది. మొత్తానికి ఒక్కొక్కటిగా అన్ని వెలుగులోకి వస్తున్నాయి. అన్నిటిని బయటికి తీసి వాటి మీద విచారణ చేసి అందులో తిన్నా మింగినా ఖర్చు చేసిన పైసలు ఏవైతున్నాయో వాటిని రాబట్టే చర్యలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. అప్పుడే ఈ యొక్క ఆరోపణలు లేకపోతే ఈ యొక్క విలువలో తీసుకొచ్చే ఈ నిజాలకి సార్థకత లభిస్తుంది అన్నది పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న